దాని తర్వాత నేను ఆర్ఎస్ఎస్లో ఈ యొక్క కార్యక్రమాలు పనిచేస్తూ ప్రతిరోజు ప్రభాత శాఖ సాయం సేవకి వెళ్ళేటువంటి సందర్భాలు చేశాం. అదే రకంగా ఓటీసీ అని ప్రాథమిక శిక్షా వర్గ దానికి సంబంధించిన శిక్షణ పూర్తి చేసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేశాను. దాని తదనంతరం 78లో డిఎన్ఆర్ కళాశాలలో ఒకప్పటి మా సీనియర్ నేత సోము వీర్రాజు గారు వారు 75, 78 డిఎన్ఆర్ కళాశాలలో అఖిల భారత విద్యార్థి పరిషత్ యొక్క క్యాంపస్ ఇన్ఛార్జిగా ఉండేవారు. మేము ఆర్ఎస్ఎస్లో ఉన్న కారణంగా నేను విద్యార్థి పరిషత్ తోటి అటాచ్ అవ్వటం, ఈ 78 నుంచి 80 దాకా డిఎన్ఆర్ కళాశాల వారు బీఎస్సీ పూర్తి చేసుకుని వెళ్ళిపోవటం, ఇంటర్మీడియట్లో నేను దాని బాధ్యత స్వీకరించి ఏబీవీపీలో పనిచేసేటటువంటి పరిస్థితి 80 వరకు పనిచేశాను. ఈ 80లో పనిచేసేటువంటి పరిస్థితుల్లో ఆ రోజుల్లో జనతా ప్రభుత్వం పడిపోయినటువంటి జనతా ప్రభుత్వం నుంచి భారతీయ జనసంఘం ఏదైతే జనతాలో కలిసి ఉన్నదో అది విడిబడి అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ గారి నేతృత్వంలో ఏప్రిల్ 6, 1980లో మహారాష్ట్రలో వండుకున్నటువంటి ఈ యొక్క భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయటం. నాకు అప్పటికే సుమారు 18 సంవత్సరాల వయసు. నేను కూడా బాంబే వెళ్ళాను. ఆ బాంబేలో జస్టిస్ చాక్లా గారి నేతృత్వంలో వాజ్పేయి గారి యొక్క ప్రసంగాన్ని ఆకర్షితనే నేను బీజేపీలో ఆ రోజు చేరటం జరిగింది. 1980లో పార్టీ ఏప్రిల్ 6ని ప్రారంభించారు. ఆ రోజు వెళ్ళినటువంటి సానుభూతి పనులు నేను ఒకటి నేను వెళ్ళాను. ఆ రకంగా 1980లో నా యొక్క ప్రస్థానం భారతీయ జనతా పార్టీ వైపు మళ్ళీ నేటి వరకు ఈ 40 సంవత్సరాల సుదీర్ఘకాలం ఇందులో పనిచేయటం.